ప్రేమయుద్ధం ఎపిసోడ్ 15. జనార్దన్ గారి ఇంట్లో ప్రీతికి గార్డెన్లో కూర్చొని ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ప్రీతి, అలా ఉన్నావు? ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు జనార్దన్ గారు. ప్రీతి, నాన్న, నేను తప్పు చేశాను ఆదిత్యకి ప్రపోజ్ చేసి. జనార్దన్, నీకెందుకు అలా అనిపిస్తుంది? ఆదిత్య నీకు సరైన జోడీ తల్లి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది. ప్రీతి, ఆ రోజు పార్టీ తర్వాత ఆదిత్య నాతో మాట్లాడలేదు. రోజు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేసినా అర్జెంట్ వర్క్ ఉంది అని మళ్ళీ కాల్ చేస్తాను అని పెట్టేస్తున్నాడు. తను నన్ను ఇష్టపడే పెళ్ళికి ఒప్పుకున్నాడా అని అనుమానంగా ఉంది. నువ్వు బాధపడుకురా. తను కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏముంది? ఆఫీస్కి వెళ్ళు, కాసేపు టైం స్పెండ్ చేసిరా. తనకి వర్క్ లేకపోతే బయటకు తీసుకువెళ్ళు, మూవీ ఆర్ షాపింగ్కి వెళ్ళిరండి. ఎలాగో మీ ఎంగేజ్మెంట్కి షాపింగ్ చెయ్యాలి కదా, వెళ్ళు. నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేనురా. నేను ఆదికి కాల్ చేసి చెప్తాను నువ్వు వస్తున్నావు అని అంటాడు జనార్దన్. వద్దు డాడ్, నేనే వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను ఉదయ్ ఇంట్లో. రేయ్ మధు, లెగరా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. దారిలో నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మధు, అలాగేరా. ఆఫీస్ అంటే నీ ఆఫీస్కేనా లేక ఆదిత్య ఆఫీసా? అక్కడికి నేనెందుకు వెళ్తాన్రా, నాకేం అవసరం? అదేంటి అలా అంటున్నావు? అర్చన కోసమే కదా నువ్వు యూఎస్ నుండి వచ్చావు. తను ఆ కంపెనీలో జాబ్ చేయకూడదు అన్నావు కదా, మరి నువ్వు తనని మీట్ అవ్వవా? రేయ్, తనని మీట్ అవ్వాలి అంటే వాడి ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. బయట ఎక్కడైనా మీట్ అవ్వచ్చు. ఇంకో విషయం, నేను యూఎస్ నుండి అర్జెంటుగా వచ్చింది అర్చన కోసం కాదు. నాకు ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈసారి టాప్ 5 బిజినెస్ మ్యాన్ లిస్ట్లో 4th ప్లేస్లో ఉన్న నా పేరు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇదే నా ఎయిమ్. ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించను. నేను, నా బిజినెస్, దట్స్ ఇట్. నువ్వు అర్చన గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించడం? తను ఆ ఆఫీస్లో 1 డే కూడా జాబ్ చేయలేదు. చేరిన ఫస్ట్ డేనే ఏడుస్తూ ఉండి ఉంటుంది వర్క్ చేయలేక. ఎందుకురా అలా అంటావు? ఆ ఆదిత్యగాడు వర్క్ విషయంలో అంత సీరియస్గా ఉంటాడు అని నేను అనుకోను. స్టాఫ్ని మరీ అంతా ఇబ్బంది పెట్టాడురా. తన క్యారెక్టర్ అది కాదు కదా. చాలా సైలెంట్ రా వాడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. అచ్చు నీలాగే, కోపం వస్తే కంట్రోల్ చేయలేము. ఎంతైనా అన్న తమ్ముడు ఒకేలా ఉంటారు కోపంలో అని తను ఫ్లోలో చెప్పుకుంటూ ఉదయ్ వైపు చూశాడు. ఉదయ్ మధు వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, వాణ్ణి బాగానే అర్థం చేసుకున్నావురా, కానీ ఆ తింగరికి వర్క్ ఇస్తే కంప్లీట్ చేసే కెపాసిటీ లేదు. సగం చేసి మిగిలిన సగం నా వల్ల కావట్లేదు అని నాకు అప్పగించేస్తుంది. అలాంటి తింగరిదాన్ని గురించి తెలియకుండా పిలిచి మరీ జాబ్ ఇచ్చాడు ఆ ఆదిత్య. అది చేసే వర్క్ చూశాడు అంటే వెంటనే జాబ్లో నుండి తీసేస్తాడు. ఇంకా నేనెందుకు ఆలోచించాలి? మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. చూస్తావు కదా, అర్చన నా దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర జాబ్ చెయ్యలేదు. ఎవ్వరూ భరించలేరు కూడా. నా స్టాఫ్ అంతా నాకు భయపడి దాని పిచ్చి వేషాలు భరిస్తారు. చాలా ఇన్నోసెంట్రా. 25 years వచ్చినా ఇంకా చిన్నపిల్లే తను. తన ఫ్యామిలీ గురించి తెలిసి తను చేసే వర్క్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా తన క్యూట్ ఫేస్ చూసి ఏమీ అనలేక ఊరికే శాలరీ ఇస్తున్నాను. మధు, మరి అలాంటి అమ్మాయికి నీ కంపెనీలో జాబ్ ఎలా ఇచ్చావు? 1000 మంది ఇంటర్వ్యూకి వస్తే అందులో 10 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటావు. తనని ఎలా ఓకే చేశావు? నేను తనని ఇంటర్వ్యూ చెయ్యలేదు. అసలు తను నాకు ఎలా పరిచయమైందో తెలుసా? కొన్ని నెలల క్రితం. ఉదయ్ కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. సడన్గా ఒక అమ్మాయి కార్కి ఎదురుగ్గా వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి ఉదయ్ సడన్ బ్రేక్ వేస్తాడు. కార్లో నుండి దిగి ఉదయ్ కోపంగా, హేయ్ యూ ఈడియట్, ఏంటి రోడ్కి సైడ్లో నడవకుండా ఎదురుగ్గా వస్తున్నావు? బ్రేక్ వేయకుంటే చచ్చుండేదానివి అని సీరియస్గా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విని తను చచ్చిపోలేదు అని అర్థమయ్యి తనని తను చూసుకొని, అయ్యయ్యో దేవుడా, అయ్యయ్యో దేవుడా అనేది మన అర్చన ఊతపదం. నేను దగ్గరికి రావాలి అనుకుంటే నన్ను రానివ్వవు కదూ. చెప్తా ఉండు నీ పని. ముందు ఈ కార్ డ్రైవ్ చేసిన వాడి పని పట్టాలి అని పైకి ఆకాశంలోకి చూస్తూ మాట్లాడుతుంది.
అలా మాట్లాడుతున్న అర్చనని చూసి, ఓహో ఈ అమ్మాయి పిచ్చిదా, పాపం తెలియక రోడ్డు మీదకి వచ్చినట్లు ఉంది. అయినా ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదు, చూడ్డానికి బానే ఉంది. అయినా మనకెందుకులే, అసలే ఆఫీస్లో మీటింగ్ ఉంది అని తిరిగి కారులో కూర్చోబోతుంటే అర్చన ఓయ్ బ్లూ షర్ట్ అని చిటిక వేసి మరీ పిలిచింది. ఉదయ్ బ్లూ షర్టా, ఎవరు అని అర్చన వైపు తిరిగాడు. అర్చన తననే చూస్తున్న ఉదయ్ని చూసి, అబ్బా భలే ఉన్నాడు పిల్లాడు, చాలా ఫోర్స్గా స్టైల్గా హీరోలాగే ఉన్నాడు అని మనసులో అనుకుంటున్నా అని బయటకు అనేసింది. ఉదయ్ సీరియస్గా, ఏంటి ఏమన్నావు, హీరోనా, నేను నీకు పిల్లాడిలా కనిపిస్తున్నానా అని అడుగుతాడు. అర్చన ఓ బయట కనేసానా, కవర్ చేయాలి అని కోపంగా, నీకు అసలు డ్రైవింగ్ వచ్చా, ఇంత పెద్ద కారు వేసుకొని వచ్చావు, అంత ఫుల్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న వాడివి ఎందుకయ్యా బ్రేక్ వేశావు, నన్ను బ్రతికించడానికా, నీ స్పీడ్ చూసి నీ కారు కింద పెడితే చచ్చిపోతాను అనే కదా వచ్చింది, అసలు బ్రేక్ ఎందుకు వేశావు, ఈ సమాజంలో హాయిగా బ్రతికే హక్కు లేదు నాకు, చచ్చిపోయే హక్కు కూడా లేదా అని ఏడుస్తుంది. ఉదయ్ నో డౌట్ ఇదేదో మెంటల్ హాస్పిటల్ కేసులాగా ఉంది, పొద్దున్నే నన్ను తగులుకుంది. అర్చన ఇప్పుడు నేనెలా చావాలరా బాబు అని ఆలోచిస్తుంది. ఈ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఏదైనా వెహికల్ ఫుల్ స్పీడ్గా వస్తుంటే దానికి ఎదురుగ్గా వెళ్ళడమే అని వెయిట్ చేద్దాం అని రోడ్డు మీద వస్తున్న వెహికల్స్ని చూస్తుంది. ఉదయ్ అస్సలు నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు, అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది, అర్చన నీకెందుకు చెప్పాలి, అసలు నువ్వెవరు ముందు చెప్పు, ఊరు పేరు తెలియని వాళ్లకు నా పేరు చెప్పను, నా గురించి అస్సలు చెప్పను అని తల అడ్డంగా ఊపుతుంది. ఉదయ్ ఇంట్రెస్టింగ్, నీ గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నా గురించి చెప్పాలన్నమాట, నా పేరు ఉదయ్, యూఏ ఇండస్ట్రీకి ఎండీని, ఇప్పుడు చెప్తావా నీ గురించి. అర్చన ఆ మాట విని షాక్ అయ్యి మళ్ళీ కోపంగా, అస్సలు నీ వల్లే నేను చావడానికి రోడ్డు మీదకి వచ్చింది. ఉదయ్ ఏంటి నా వల్ల. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.